ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఆదివారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆర్థిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి ఆస్ట్రేలియా బృందానికి వివరించారు. అనంతరం జూలియన్ హిల్ ను శాల్వాతో సత్కరించి అరకు కాఫీతో పాటు జ్ఞాపికను అందించారు. సౌర విద్యుత్ రంగంలో పరిశోధన, విద్యారంగాల బలోపేతానికి ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీలు, సంస్థలతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. ఈ రంగాల్లో ఆ దేశ సంస్థలతో 4 వేర్వేరు ఒప్పందాలు చేసుకుంది. మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యా అభివృద్ధి శాఖల సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. ఇక ఇంధన రంగంలో తిరుపతి ఐఐటీలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నంలోని సెంటర్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఇక ఐఐటి తిరుపతి, సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సెంటర్లో అధునాతన సోలార్ పీవీ తయారీ, ప్యానెళ్ల రీసైక్లింగ్, అధ్యాపకుల సామర్థ్యాల అభివృద్ధి అంశాలపై దృష్టి సారిస్తారు. సౌర విద్యుత్ రంగంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీయేతర విద్య, శిక్షణ కార్యక్రమాల రూపకల్పనకు న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ సహకారం అందిస్తోంది. ఏపీలో సమ్మిళిత విద్య బలోపేతానికి న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ, తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఏపీ సమగ్ర శిక్ష విభాగాల మధ్య మరో ఒప్పందం కుదిరింది. ఇక ఆటిజం, ఇతర నరాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు టీచర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఎంపిక చేసిన ప్రత్యేక టీచర్లకు శిక్షణ, సాధారణ ఉపాధ్యాయులకు శాస్త్రీయ ఆధారిత శిక్షణ అందిస్తారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులి అనుమానాస్పద మృతి చెందడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ డివిజన్ పరిధిలోని రాచర్ల బీట్, గుండ్లకమ్మ అటవీ క్షేత్రంలోని తెల్టమడుగు ప్రాంతంలో ఓ పెద్ద పులి కళేబరం అటవీ అధికారులకు కనిపించింది. ఇక కళేబరాన్ని పరిశీలించిన అధికారులు సుమారు 10 రోజుల క్రితమే పులి మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై డిప్యూటీ ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. పులి మరణానికి గల కారణాలను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి అని అధికారులను ఆదేశించారు. ఇక పులి మృతికి సంబంధించిన పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షలను వేగవంతంగా నిర్వహించి నివేదికను సమర్పించాలి అని సూచించారు. అదే సమయంలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పులుల సంరక్షణ వ్యవస్థపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఇక 5 సభ్యులతో హైపర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పులుల సంరక్షణలో ఉన్న లోపాలు, భద్రతా చర్యలు, అటవీ నిర్వహణ వ్యవస్థపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. అనుమానాస్పద పులి మరణ ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పులి మృతికి సహజ కారణాలా లేక ఇతర కారణాలా అన్న అంశంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల అనంతరం పులి మరణానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు సమాచారం. ప్రజా సమస్యలపై పోరాటాలతో కాకుండా బల ప్రదర్శనలతో జనం నోళ్లలో నానేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బి విరూపాక్షి కూడా ఇదే పనిచేశారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో 2 పార్టీలకు చెందిన 2 కార్యకర్తల మధ్య చెలరేగిన వివాదం ఆసరాగా తీసుకుని టీడీపీ శ్రేణులపై దండయాత్ర సాగించారు. ఇక ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం నేమకళ్లు, ఇక సంఘాల గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు అక్రమంగా ఇసుక డంప్ చేశారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు వల్లే కేసులు పెట్టారు అని భావించిన గిరి అనే వైసీపీ కార్యకర్త టీడీపీ కార్యకర్త గురునాథ్కు ఫోన్ చేసి నిలదీశాడు. వారిద్దరి మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. దీనిపై గురునాథ్, టీడీపీ కార్యకర్తలు సుధాకర్, నాగరాజు శనివారం రాత్రి గిరి ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. అయితే వారు తన ఇంటిపైకి దాడికి వచ్చారు అంటూ గిరి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెప్పాడు. విరూపాక్షి ఈ విషయాన్ని పత్తికొండ డీఎస్సీ వెంకటరామయ్య దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులను పంపి విచారించి టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు. కానీ ఈలోపే ఎమ్మెల్యే 100 మందికి పైగా అనుచరులతో నేమకల్లు, సంఘాల గ్రామాలపైకి దండయాత్రకు వెళ్లారు. గురునాథ్, నక్కలదొడ్డి శేఖర్, నాగరాజుపై దాడికి దిగారు. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తలు శేఖర్, సుచిత్ర తీవ్రంగా గాయపడ్డారు. పురుషోత్తం వాహనాన్ని ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేసి చిప్పగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. దాడి ఘటనపై శేఖర్ భార్య పల్లవి ఫిర్యాదుతో పోలీసులు విరూపాక్షితో సహా 34 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే మరో 15 మందిని అరెస్ట్ చేసి ఆదివారం రాత్రి
ఆలూరు న్యాయ అధికారి హేమ ఎదుట హాజరుపరచగా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కు ఆదేశించారు. దీంతో వారిని కర్నూలు సబ్ జైలుకు తరలించారు. రాయలసీమ ఇక ఉద్యాన వనాలమయం కానుంది. ఇక రానున్న 3 ఏళ్లలో 1,00,000 కోట్లతో సీమలోని 10 జిల్లాల్లో పచ్చని పండ్ల తోటలుగా మార్చేలా సమీకృత ఉద్యానవన అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, మార్కాపురం, నంద్యాల, ప్రకాశం, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాలో అమలు చేసేందుకు ప్రైవేటు భాగస్వామ్యంలో 60,000 కోట్లు, ప్రపంచ బ్యాంకు రుణంతో 40,000 కోట్లు వ్యయం చేయాలి అని నిర్ణయించింది. రాయలసీమ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ అమలు చేసేందుకు 40,000 కోట్ల రుణాన్ని అందించేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదించింది. దీంతో 201 క్లస్టర్లో ఉద్యాన పంటలకు అవసరమైన ఉద్యాన వనాలు, ఇరిగేషన్, గ్రామీణ రహదారుల అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు ఖరారు చేసింది. ఏపీలో సమీకృత హార్టికల్చర్ హబ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 18న ప్రీ ప్రాజెక్ట్ రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకుకు పరిశీలన కోసం పంపింది. 2,884.35 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనుల ద్వారా 13,32,683 ఎకరాల ఉద్యానవన పంటలకు నీరందుతుంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విశాఖలో పర్యటించారు. మెడిసిటీ హాస్పిటల్ అత్యాధునిక రోబోటిక్ మోకాలి సర్జరీ శస్త్రచికిత్స వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఆర్థోపెడిక్ సర్జరీ చేసేందుకు ఈ సర్జరీ ప్రక్రియ సులభతరంగా, పెద్దగా నొప్పి లేకుండా రోబోటిక్ సర్జరీ చేయడం ద్వారా రోగులకు ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పారు మంత్రి. ఇక ప్రస్తుతం మెడికల్ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి అని, వాటిని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని సత్యకుమార్ తెలియజేశారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించారు అని, ఆరోగ్య కమిషన్లు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇక ఆరోగ్యం అనేది ప్రజలను దృష్టిలో పెట్టుకుని సేవ, మానవతావాదంతో పనిచేయాలని కోరారు. త్వరలోనే సంజీవిని ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువస్తాము అని మంత్రి సత్యకుమార్ తెలియజేశారు. తెలంగాణలో మరోసారి ఎన్నికల భేరీ మోగనుంది. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు కూడా మొదలుపెట్టారు. ఇక రాష్ట్రంలో ఉన్న మొత్తం పట్టభద్రుల్లో 3/2 పైగా ఈ 2 శాసన మండలి నియోజకవర్గాల్లోని ఉన్నారు. ఇక దీంతో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు సాధించి గెలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అదే పెద్ద సానుకూల అంశంగా మారుతుంది అని భావిస్తున్నాయి. ఇక మొత్తం మీద 6 ఉమ్మడి జిల్లాలు సుమారు 14 లక్షల మంది పట్టభద్రులు తీర్పు ఇచ్చే ఈ ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య మినీ మహా సంగ్రామమే కానుంది అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఎన్నికల తీర్పు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అని చెబుతున్నారు. ఇక కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణిదేవి, ఇక వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 27తో ముగియనుంది. దీంతో మార్చి 29 కల్లా ఈ స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీలు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు సెప్టెంబర్ 20 నుంచి 30 తేదీల మధ్య ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుంది అన్నారు. ఇక అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు ఓటరు నమోదు ప్రక్రియను కొనసాగించి జనవరిలో అభ్యంతరాలు, సవరణ ప్రక్రియ చేపట్టవచ్చని పేర్కొంటున్నారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేయొచ్చు అని చెబుతున్నారు. అయితే ఎన్నికలు మార్చిలో జరిగినా ఓటరు నమోదు ప్రక్రియ అక్టోబర్ నుంచి మొదలు కానుండటంతో క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ఇప్పటి నుంచే సంసిద్ధమయ్యే ప్రయత్నాల్లో ఉన్నాయి. మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం, 2వ దశ విస్తరణ అంశంలో కేంద్రం కొత్త మెలిక పెట్టింది. హైదరాబాద్ మెట్రో రైలుపై నెలన్నర క్రితం సీఎం రేవంత్, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన ఒప్పందం కార్యరూపం దాల్చకపోగా మొదటి దశ స్వాధీనానికి అవసరమైన నిధుల రుణ సేకరణ బాధ్యతను మళ్లీ రాష్ట్రంపైనే పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసిందే. మరోవైపు మొదటి దశ స్వాధీనం, 2వ దశ విస్తరణకు కావాల్సిన నిధుల అంచనా, రుణ సేకరణ కోసం ఎస్బీఐ క్యాంప్స్ ను కేంద్రం కన్సల్టెంట్ గా నియమించింది. కానీ ఈ అంశంపై ఎస్బీఐ క్యాంప్స్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఒక్క మెట్రో విషయంలో కేంద్రంతో జరిగిన చర్చల మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా నియమించింది. కేంద్రం మాత్రం ఇప్పటి వరకు తమ ప్రతినిధిని ప్రకటించలేదు. ఇక ఎస్బీఐ క్యాప్స్
ప్రతినిధి ఎవరు అన్నది తేలలేదు. హైదరాబాద్ లో మెట్రో రైలు మార్గాన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫేజ్ 1 ద్వారా తమకు ఆశించిన ఫలితాలు రాలేదని, నష్టాలు ఉన్నాయని L&T సంస్థ ప్రభుత్వానికి తెలియజేసింది. రెండో దశను విస్తరించాలి అంటే సాంకేతిక ఫేజ్ 1 ను కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని, అందుకే 13,600 కోట్లు కావాల్సి వచ్చింది. జపాన్ కు చెందిన IRFC నుంచి తక్కువ వడ్డీకే రుణం తీసుకునేందుకు అన్ని ప్రక్రియలు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశకు రుణం మంజూరు, రెండో దశ విస్తరణపై జూన్లో సీఎం రేవంత్ కేంద్ర మంత్రులతో చర్చించారు. ఒక్కో దశకు వేర్వేరుగా కాకుండా 2 దశలకు కలిపే రుణం తీసుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో అప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి IRFC నుంచి మంజూరైన 13,600 కోట్ల రుణం నిలిచిపోయింది. జూన్లో జరిగిన చర్చల మేరకు హైదరాబాద్ మెట్రో విషయంలో కేంద్రం ఆశించిన స్థాయిలో సహకరించడం లేదు. తాజాగా మొదటి దశ స్వాధీనానికి అవసరమైన నిధులను రాష్ట్రమే సమీకరించుకోవాలి అన్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో 13,600 కోట్ల రుణ సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిసింది. గతంలో IRFC 4% వడ్డీకే రుణం ఇస్తామంది. తాజాగా అదే వడ్డీతో రుణం ఇచ్చే సంస్థల వైపు ప్రభుత్వం చూస్తోంది. SBI, ICICIతో పాటు మరికొన్ని బ్యాంకులను కూడా సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. వంట గ్యాస్ వినియోగదారులను ఈ KYC గండం వెంటాడుతోంది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం ఈ నెల 16లోగా తప్పనిసరిగా ఈ KYC పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు నిబంధన విధించడంతో వినియోగదారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలో నిలబడితే తిప్పలు తప్పించుకునేందుకు డెలివరీ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే ఈ KYC సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినా ఇతర సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. గ్యాస్ కనెక్షన్ దారు విదేశాల్లో ఉండడం, మరణించడం, వృద్ధుల వేలిముద్రలు పడకపోవడంతో పాటు ఆధార్ గ్యాస్ వివరాల్లో తేడాలు, ఒకే కుటుంబంలో 2 కనెక్షన్లు ఉండడం వంటి సమస్యలకు సరైన పరిష్కారం లభించకపోవడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇటీవల అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఇంధన మార్కెట్పై పడడంతో LPG సరఫరాపై ఒత్తిడి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోనూ సరఫరా ఆలస్యం, బుకింగ్, డెలివరీ మధ్య తీవ్ర జాప్యం జరిగేది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న LPGని నిజమైన గృహ వినియోగదారులకే అందించడంతో పాటు బోగస్, డూప్లికేట్, దీర్ఘకాలంగా వినియోగంలో లేని కనెక్షన్లు గుర్తించి తొలగించడంపై చమురు సంస్థలు దృష్టి పెట్టాయి. వినియోగదారు ఆధార్, బయోమెట్రిక్ వివరాలను అనుసంధానం చేయడం ద్వారా అసలు లబ్ధిదారును గుర్తించేందుకు ఈ KYCని విస్తృతంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు పెద్ద సంఖ్యలో వలసలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా అనేక కుటుంబాలకు చెందిన వారు సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, ఒమన్ తదితర దేశాల్లో పనిచేస్తున్నారు. హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లారు. ఇలాంటి కుటుంబాల్లో విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉంటే ఇంట్లో భార్య, తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులు సిలిండర్ వినియోగిస్తూ ఉంటారు. దీంతో బయోమెట్రిక్ ధృవీకరణ సమయంలో అసలు కనెక్షన్ దారు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారుతోంది. ఇంటి వద్దకు డెలివరీ బాయ్ వచ్చినా కనెక్షన్ బయోమెట్రిక్ లేకపోతే ప్రక్రియ పూర్తి కావడం లేదు. ఇలాంటి వారి కోసం ఇండియన్ ఆయిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చినా అది పనిచేయడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. పలు వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆరా తీశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనలో చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. శేషారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ అభివృద్ధికి, సంక్షేమాన్ని తెలియజెప్పేందుకు ప్రజలు ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారని చెప్పారు. గత ప్రభుత్వ విధానాల వల్ల నిర్వీర్యమైన వ్యవస్థలను అభివృద్ధి పరుస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని, ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని శేషారావు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో దివంగత వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ హాజరయ్యారు. గెలిచామనేది కాదని, ఎన్ని తరాలు ప్రజలను ప్రభావితం చేశాము అనేది చాటి చెప్పిన నాయకుడు వంగవీటి మోహనరంగ అని అన్నారు. ఇక కృష్ణా జిల్లాకు వంగవీటి రంగ పేరు పెట్టాలని పలువురు కోరుతున్నారని, ఇక రంగ అభిమానులు కృష్ణా జిల్లాలో మాత్రమే లేరని, యావత్ ఆంధ్ర రాష్ట్రమంతా ఉన్నారు అని రాధాకృష్ణ అన్నారు. ఇక ఇక్కడ విగ్రహం పెట్టి తమ గుండెల్లో రంగా ఉన్నారంటూ ఎందరో గుర్తించారని రాధా అన్నారు. కొత్తగా ఆయన్ను ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారానాయుడు,
ఇక తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, డిపిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళి, పలువురు కూటమి నాయకులు హాజరయ్యారు. ఎగువ రాష్ట్రాలు కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 27 క్రాస్ట్ గేట్లను ఎత్తి 1,59,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నిండుకుండలా కలకల్లాడుతోంది. ఇక రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల వెలుగులో మరింత అందంగా మెరిసిపోతుంది. నీటి ప్రవాహం, వెలుగుల కాంతులు కలిసి కనువిందు చేస్తున్న ఈ అద్భుత దృశ్యాలను చూసేందుకు సందర్శకులకు యువకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక జూరాల రాత్రి లైట్ల వెలుగులో మరో కొత్త అందాన్ని సంతరించుకుంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా యువతులు జూరాల ప్రాజెక్టు సందర్శించి ఎంజాయ్ చేస్తున్నామని అన్నారు. గోదావరి వరద అటవీ గ్రామాలను అతలాకుతలం చేసింది. ఎగువ నుంచి వచ్చిన వరదతో ఓ గోదావరి ఉప్పొంగింది. అటవీ గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. గోదావరి వరద తగ్గుముఖం పట్టిన వరదకు రోడ్లు కొట్టుకుపోగా బ్రిడ్జీలు ధ్వంసమయ్యాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ కు రాకపోకలు నిలిచిపోయాయి. పడవలతో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇక ములుగు జిల్లా వాజేడు నుంచి ఛత్తీస్గఢ్ కు వెళ్లే ప్రధాన రహదారి గోదావరి బ్యాక్ వాటర్ తో వరద తాకిడి పెరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అటవీ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 163వ జాతీయ రహదారిపై చీకుపల్లి నుంచి పెద్దగొల్లగూడెం మధ్య బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతోంది. 4 రోజుల కిందట కురిసిన వర్షాలకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద ప్రవాహానికి గోదావరి పొంగి పొర్లింది. వరద ఉధృతికి 4-5 కిలోమీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోగా బ్రిడ్జి పిల్లర్లు వంగిపోయాయి. జర్ల, వాజేడు మండలంలోని 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా గ్రామాలకు వరద పోటెత్తింది. దీంతో పలు గ్రామాలకు రోడ్డు మరమ్మతులు చేసి వాహనాలు వచ్చిపోయేలా చూడాలి. లేకపోతే నీటిలు దాటలేక పడవలో ప్రయాణం చేయడం కష్టంగా మారుతుంది అని వాపోతున్నారు. వరద తగ్గినా రోడ్లలో నీరు నిలిచి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. అత్యవసర పనులపై వచ్చిన ప్రజలు కూడా రోడ్లు తెగి కంకర తేలడంతో కాలినడకన నడవలేకపోతున్నారు. 3 రోజుల కిందట తాము కొండలు దిగి కిందికి రావడానికి రోజంతా పట్టింది. కొందరు వరద నీటిలోనే నడుచుకుంటూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. వాజేడు మండలంలో 7 గ్రామాలకు గోదావరి వరద తగ్గకపోవడంతో ఇప్పటికే ఇళ్లకి పరిమితమయ్యారని, ప్రసవం కోసం వచ్చే గర్భిణీలను పడవల్లో తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆదివాసీ ప్రజా సంఘాలు ప్రభుత్వంపై సమరశంఖం పూరించేందుకు సిద్దమయ్యాయి. ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే నెరవేర్చాలి అని డిమాండ్ చేస్తూ ఆగస్టు 8న రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ నేపథ్యంలో అల్లూరి ఏజెన్సీకి వచ్చే పర్యాటకులు ఎవరూ ఇబ్బంది పడొద్దని సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఇక ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా 170 చట్టం జీవో నెంబర్ 3 అమలుపై ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని గిరిజన సంఘాల నేతలు తెలియజేశారు. ఆదివాసీ ఉద్యమాల్లో పాల్గొంటున్న వారిపై, ఉద్యోగస్తులపై విధిస్తున్న ఆంక్షలు, వేధింపులు తక్షణమే మానుకోవాలని హెచ్చరించారు. ప్రపంచ రికార్డుల కోసం గిరిజన విద్యార్థులను వాడుకుంటున్న ప్రభుత్వాలు హక్కుల కోసం పోరాడుతున్న వారిపై నిర్బంధాలను ప్రయోగించడం తగదు అన్నారు. పెరుగుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలో మంత్రి నిమ్మల సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శ్రీకారం చుట్టూ ముందుకు సాగారు. పాలకొల్లు నియోజకవర్గంలో 130 విద్యుత్ స్టేషన్లు లేక భీమవరం, నర్సాపురం నుంచి విద్యుత్ సరఫరాను తీసుకోవడం జరుగుతుంది అని మంత్రి నిమ్మల చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాలను గుర్తించి పాలకొల్లు నియోజకవర్గంలోని వెంకటాపురంలో 162 కోట్లతో 220 కేవీ విద్యుత్ స్టేషన్ నిర్మాణానికి టెండర్లు పూర్తి చేశామని చెప్పారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా 2 ఏళ్ల పాలనా కాలంలో 90 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని నిమ్మల తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మూయలేని భారం మోపారని విమర్శించారు. కాగా కూటమి పాలనలో ట్రూ డౌన్ ఛార్జీల పేరిట విద్యుత్ బిల్లులు తగ్గించి నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. పనిచేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని మంత్రి నిమ్మల విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాలు తాత్కాలిక ఉత్తేజాన్ని ఇవ్వచ్చు, కానీ అవి జీవితం మొత్తాన్ని నాశనం చేస్తాయని ప్రధాని మోదీ యువతను హెచ్చరించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ మేరకు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చాలి అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మాదక ద్రవ్య రహిత యువత ఉద్యమాన్ని నషా ముక్త్ యువర్ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్ గా ప్రారంభించారు. యువతే మన దేశ భవిష్యత్తును ప్రధాని అని చెప్పారు. ఇక ఈ దేశపు యువత మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని, దీనికోసం డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు.
డ్రగ్స్ వ్యసనం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం కూడా పూర్తిగా అధోగతి పాలవుతుంది అని చెప్పారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారి పట్ల సామాజిక వివక్ష తగదు అని ప్రధాని తెలియజేశారు. ఆ వ్యసనం నుంచి బయటపడేవారు పోరాట యోధులు అని అన్నారు. యోగా, ధ్యానం ద్వారా డ్రగ్స్ అలవాటు నుంచి బయటపడవచ్చు అని మన సంస్కృతి తెలియజేస్తుంది అని ప్రధాని తెలిపారు. కాక్రోచ్ జనతా పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దేబ్కే నివాసంలో ఈ నెల 5న కోర్ కమిటీ సమావేశం జరగనుంది. వాలంటీర్లు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి సమావేశానికి రావాలని సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి ఎలా తీసుకువెళ్లాలి, విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ విషయంపై కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు విద్యార్థులు, స్వచ్ఛంద కార్యకర్తలు అభిప్రాయాలు తెలుసుకుని నూతన ఆలోచనలు, సలహాలతో రావాలని కీలక సభ్యులకు పార్టీ సూచించింది. నీటి పేపర్ లీకేజీ విషయమై దాదాపు నెల రోజుల పాటు ఢిల్లీలో ఆందోళన చేసిన నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కొంతకాలం గడపాలని కార్యకర్తలు స్వచ్ఛంద సేవకులకు విజ్ఞప్తి చేశారు. నియామక పరీక్షల్లో అవకతవకలపై దేశవ్యాప్తంగా అనేక కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి ప్రస్తుతం 158 కేసుల్లో దర్యాప్తు పూర్తయినప్పటికీ వివిధ కోర్టుల్లో అవి విచారణ దశలోనే ఉండిపోయినట్లు తెలిసిందే. వీటిలో కొన్ని 200 ఏళ్ల నాటి కేసులు ఉండడం గమనార్హం. దీంతో వీటిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేయాలి అని హైకోర్టులను ఆశ్రయించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నీటి పేపర్ లీక్ దోషులను శిక్షించడం, పరీక్షల్లో సంస్కరణలను డిమాండ్ చేస్తూ ఇటీవల ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఆందోళన జరిగాయి. ఈ నేపథ్యంలో సంబంధిత చట్టంలో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట సమయంలో కేసుల విచారణ పూర్తి చేసేలా నిబంధనలు రూపొందించింది. దీంతో అనేక రాష్ట్రాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల విచారణ సాధ్యమైనంత త్వరగా ముగించేందుకు సీబీఐ చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన ప్రత్యేక ప్రాసిక్యూటర్లను నియమించడంతో పాటు అవసరమైన అన్ని వనరులను అందుబాటులో ఉంచుతాము అని హైకోర్టులకు తెలియజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి దేశ రాజధానిలోనే 2000 నుంచి దాదాపు 25 కేసులు విచారణ దశలో ఉన్నట్లు తెలిసిందే. వీటిలో ఎయిమ్స్ పీజీ నియామక పరీక్ష 2010-11, ఢిల్లీ యూనివర్సిటీ మెడికల్ డెంటల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2011, క్యాబ్ 2024, ఇక ఎస్ఎస్పీ 2013 టీచర్స్ రిక్రూట్మెంట్ సంబంధిత కేసులు ఉన్నట్లు తెలిసిందే. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, యూపీ, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోనూ అనేక కేసులు పెండింగ్లోనే ఉండిపోయాయి. బీహార్ ఎంపీ రాజేష్ రంజాన్ అలియాస్ పప్పు యాదవ్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. దీంతో ఎంపీ అనుచరులు అతన్ని పట్టుకుని చితకబాదారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో పప్పు యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దుండగుడు కత్తితో తన ఇంట్లోకి ప్రవేశించాడని, తన ప్రాణాలకు హాని తలపెట్టేందుకు ప్రయత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. వారణాసిలో నమోదైన కేసుకు సంబంధించి ఢిల్లీలోని నివాసంలో పప్పు యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే ఓ వ్యక్తి లేచి నిలబడి ఎంపీ చర్యలు సరిగ్గా లేవని, రాముడిని అవమానించారు అంటూ మండిపడ్డారు. ఆ వెంటనే ఎంపీ పైకి ఓ చెప్పును విసిరేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి న్యాయస్థానాల్లో పారదర్శకత అత్యంత ఆవశ్యకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థలో సీల్డ్ కవర్ విధానాన్ని ప్రశ్నించిన ఆయన ఆ విధానం ద్వారా ఒక పక్షానికి సమాచారం అందకుండా దాచిపెడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ సంస్థ రూపొందించిన ఓ నివేదిక విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పారదర్శకత వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజల పర్యవేక్షణ సాధ్యమవుతుంది అని, తద్వారా న్యాయ వ్యవస్థ స్వతంత్రత, నిష్పక్షపాతత, ఇక సామర్థ్యం మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. పారదర్శకత దిశగా న్యాయ వ్యవస్థ ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ చేయాల్సిన పని ఇంకా చాలా ఉందని, కోర్టులో ఇంకా కొనసాగుతున్న సీల్డ్ కవర్ విధానాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. జాతీయ భద్రతను సాకుగా చూపుతూ కేసులో ఒక పక్షానికి కొన్ని వివరాలు వెల్లడించకుండా ఆపుతున్నారని జస్టిస్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. అలా చేయడం చట్టం ముందు అందరూ సమానమే అన్న ఆర్టికల్ 14ను ఉల్లంఘించడం కాదా? కోర్టులో మీరు ఉభయ పక్షాలను సమదృష్టితో చూడట్లేదు, ఇద్దరికీ సమాన అవకాశాలు ఇవ్వట్లేదు అని పేర్కొన్నారు. పారదర్శకతే పునాదిగా పనిచేసే న్యాయ వ్యవస్థలో ఇలాంటి విధానానికి ఇంకా స్థానం ఉందా అని ప్రశ్నించారు. పారదర్శకత్వం పరంగా గడిచిన దశాబ్ద కాలంలో కనిపించిన అత్యంత స్పష్టమైన పురోగతి కోర్టు వివరాల ప్రత్యక్ష ప్రసారమేనని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రత్యక్ష ప్రసారాల క్లిప్లను అనధికారికంగా కత్తిరించడం,
ఎడిట్ చేయడం, సర్క్యులేట్ చేయడంపై సుప్రీంకోర్టు ఇటీవల విధించిన ఆంక్షల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కుట్రను పశ్చిమ బెంగాల్ పోలీసులు భగ్నం చేశారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనను హింసాత్మకంగా మార్చడంతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి ఇతర ప్రముఖులపైన దాడికి కుట్ర పన్నినట్లు తెలిసింది. అనుమానిత ఉగ్రదాడి హమీం మోండల్ను తొలుత పూర్వ బర్ధమాన్ జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించినప్పుడు ఈ విషయాలు తెలిసాయి. అతనికి సహకరించిన ప్రియురాలు జార్ఖండ్కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అర్పితా సర్కార్ను సైతం 2 రోజుల క్రితం అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ వివరాలను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ గౌరవ్ శర్మ వెల్లడించారు. పాక్ హ్యాండర్ల ఆదేశాల మేరకు అర్పితా సర్కార్తో ఓ ప్రముఖ మంత్రి కుమారుడిపై హనీ ట్రాప్ చేయాలని, అనంతరం 50 నుంచి 60 కోట్లు రాబట్టి భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించాలి అన్న ప్రణాళిక రచించారు. ఇదే విధంగా పశ్చిమ బెంగాల్ సీఎం కదలికల సమాచారాన్ని కూడా సేకరించాలని కోరారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనల్లోకి పోలీస్ డ్రెస్తో బృందంగా చొచ్చుకుపోయి అశాంతిని రాజేయాలని జేఈఎం అనుబంధ షెహాజాద్ భట్టి ముఠా నుంచి హమీం మొండల్కు ఆదేశాలు వెళ్లాయి. కానీ ఆలోపే వీరి కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విదేశాల నుంచి పనిచేస్తున్న 6 సోషల్ మీడియా అకౌంట్లు, వాట్సాప్ నెంబర్లతో హమీం సంభాషణలు వివరాలను పోలీసులకు సేకరించారు. అతడు దేశీయంగా ఒక నెట్వర్క్ ను నడిపిస్తున్నాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. చైనాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్కు వ్యతిరేకంగా అక్కడి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది అని, నిపుణులకు వర్క్ వీసాలను నిరాకరించడం, జీవిత భాగస్వాముల ఉపాధిపైన ఆంక్షలు తదితర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రవాసులు ఆరోపిస్తున్నారు. చైనాలోని భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసులు అధికారుల ముందు ఆందోళనలను వ్యక్తం చేశారు. ఇక ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు చైనాలోని భారత రాయబార కార్యాలయం ఇటీవల ఓ సమావేశం ఏర్పాటు చేసింది. భారత రాయబారి విక్రమ్ దొరాయిస్వామితో పాటు మరో 2 కన్సులర్లు అధికారులు ప్రవాసులతో మాట్లాడారు. ముఖ్యంగా భారతీయుల ఆహార అలవాట్లు, సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని దూషిస్తున్న కంటెంట్ చైనా సోషల్ మీడియాలో పెరుగుతోంది అని అన్నారు. వీటితో పాటు భారత నిపుణులకు తక్కువ సంఖ్యలో ఉద్యోగ వీసాలను చైనా జారీ చేస్తుంది అన్నారు. కాన్సులర్ సంబంధిత సేవల్లోనూ ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2 ఏళ్ల తర్వాత ప్రజల ముందుకు రానున్నారు. 2024లో ఆ దేశంలో ఏర్పడిన తీవ్ర రాజకీయ సంక్షోభం కారణంగా భారత్లో తలదాచుకొని మొదటిసారిగా బహిరంగ వేదికపై మాట్లాడేందుకు సిద్దమయ్యారు. సరిగ్గా 2 ఏళ్ల విరామం అనంతరం ఆగస్టు 5న సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు న్యూఢిల్లీలోని ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా నిర్వహించే ఒక ప్రత్యేక వర్చువల్ కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.